ప్రియులారా, గడిచిన దినాల్లో మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 10వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు నేర్చుకోవటం జరిగింది. అది ఇస్కరియోతు యూదా తీవ్రమైనటువంటి మనస్తాపం చెంది తన ప్రాణాన్ని తానే తీసుకున్నటువంటి పరిస్థితులు, అలాగే ఇచ్చినటువంటి ఆ కానుక విషయంలో వాళ్ళు అంటే మత పెద్దలు తీసుకున్నటువంటి ఆ నిర్ణయము, అలాగే మనం నీతిగా సంపాదించుకొనుటలోని గొప్పతనము, ప్రత్యేకత, ఆధిక్యత, ఆశీర్వాదం మనం తెలుసుకోవటం జరిగింది. ఈ సమయమున 11వ వచనం నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు, అనగా 4 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు నేను చదువుతున్నాను. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజవు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతను చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన్ని అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఇవన్నీ 4 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. వీటిని మనం జాగ్రత్తగా ధ్యానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇందులో మొదటి 2 వచనాలు, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు కరెక్ట్‌గా ఒక ట్రాక్‌లో ఉన్నటువంటివి. 3వ వచనం నుండి 10వ వచనం వరకు డైవర్ట్ అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇస్కరియోతు యూదా గారి యొక్క ఎపిసోడ్ మనకు కనబడుతుంది. మళ్ళీ 2వ వచనానికి కనెక్ట్ అయినట్టుగా 11వ వచనం కనబడుతుంది. గమనించండి. అంటే వీళ్ళందరూ కూడా యేసుప్రభుల వారిని బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించారు కదా. అప్పగించిన తర్వాత ఏం జరిగిందన్నది 3వ వచనం నుంచి లేదు. 3వ వచనం నుండి 10వ వచనం వరకు ఇస్కరియోతు యూదా గారికి సంబంధించినటువంటి విషయాలే కనబడతాయి. మళ్ళీ 2వ వచనానికి కనెక్ట్ అయ్యేటటువంటి విషయం 11వ వచనం నుంచి మొదలవుతుంది. అంటే ఇవన్నీ మనకు జాగ్రత్తగా డీల్ చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఇవన్నీ తెలియాలి మనకి. అంటే ఎక్కడ బ్రేక్ అయింది, కంటిన్యూయస్‌గా జరుగుతున్నటువంటి ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, సంఘటన అంటారు కదా. ఆ సంఘటనలు, ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఒక టాపిక్ మీద జరుగుతున్నాయో, అక్కడ తాత్కాలికంగా బ్రేక్ పడి, దాంతో రిలవెంట్‌గా ఉన్నటువంటి విషయమే వేరొకటొచ్చి చేరుతుంది కొంతకాలం వరకు. అది ఎక్కడ చేరింది, ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, మళ్ళీ రీకనెక్ట్ ఎక్కడయింది, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఇలాంటి విషయాలే. అంటే కనెక్షన్ అనేది తాత్కాలికంగా బ్రేక్ అయ్యి, దానికి రిలవెంట్‌గా ఉన్న విషయం ఒక టాపిక్ యాడ్ అయిపోయి, మళ్ళీ అది ఎండ్ అయిపోయి, మళ్ళీ రీజాయిన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకు ధ్యానంలో చాలా అవసరమైనవి. మార్నింగ్ టైము జాయిన్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటదంటేనండి, గుర్తుపెట్టుకోండి. మనకు శిష్యులతో ఏకాంతంగా యేసుప్రభుల వారు ఎన్నో విషయాలు పంచుకున్నారు. పగలు సమయంలో జనసమూహం ఎంతో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అంటే మార్నింగ్ టైమ్ ఎర్లీ అవర్స్ జాయిన్ అయిపోయి, అన్నీ పక్కన పెట్టి, నిద్ర కూడా కాచుకొని, చక్కగా ఫ్రెష్ మైండ్‌తో ఒక గంట సేపు కాన్సంట్రేటెడ్‌గా వాక్యం వినాలంటే, అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అంటే కేవలం పూర్తి ఆసక్తి పరులే సబ్జెక్ట్ మీద నేర్చుకోవాలి మనం. అందులో ఏం దాగి ఉందో అందలి సత్యాలను మనం వెలికి తీసుకోవాలి. మన జీవితాలకు అన్వయం చేసుకోవాలి. ఇది క్రొవ్విన మెదడు లాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది వస్తారు ఇక్కడ. తెల్లవారు సమయంలో ముఖ్యంగా. కాబట్టి మీరు ఎదగాలి ఇంకా.
ఫుల్ కాన్సంట్రేటెడ్‌గా ఉండగలగాలి. సో, టాపిక్ డైవర్ట్ అయిపోయిన పరిస్థితి నుంచి మళ్ళీ 11వ వచనానికి రీజాయిన్ అవుతున్నదన్నటువంటి విషయం మనం అర్థం జేసుకోవాలి. అలాగే 11వ వచనంలో యేసు అధిపతి దగ్గర నిలిచున్నాడు. ఈ అధిపతి, అధిపతి అనే మాటలు 11వ వచనంలోను 12వ వచనంలోను ఉంటుంది గానీ, ఈ అధిపతి ఎవరయ్యా అనేది 13వ వచనానికొస్తే అర్థమవుతుంది. ఓహ్! పిలాతు ఈ అధిపతి. రెండవ వచనంలో గూడా పిలాతుకు అధిపతి అయిన పిలాతుకు అప్పగించారు యేసు ప్రభువుని అని అన్నారు గదా! సో, అక్కడ ఆయనే అధిపతి అన్నటువంటి విషయం మనం అర్థం జేసుకోవాలి. సో, ఇందులో యేసు ప్రభుల వారిని తీసుకొచ్చిన తర్వాత వచ్చి రాగానే ఎంక్వైరీ జేసేటప్పుడు అధిపతి అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి? యూదుల రాజు నీవేనా అని. రాజు నీవేనా అని. అసలు ఇదే క్వెషన్ ఎందుకు అడగాలాయన? ఇప్పుడు అధిపతి దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత, ఆ వ్యక్తి కరెక్ట్‌గా పాయింట్ దగ్గరికే వచ్చి మాట్లాడుతున్నాడంటే 100% మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఇతనికి ఎవరో ఉప్పందించారు. ఎవరో హింట్ ఇచ్చారు. ఎవరో ఏదో ఆయనకు చెప్పారు. ఎందుకంటే ఒక వ్యక్తిని నేరం మోపబడినటువంటి వ్యక్తిని ఎందుకు తీసుకొనొచ్చారు ఇక్కడికి? ఏ రీజన్, ఏ కారణం చేత తీసుకొనొచ్చారనేది సర్వసాధారణంగా తీసుకొచ్చిన వ్యక్తుల్ని అడుగుతారు. సో, అడిగినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు హేరోదు రాజు ఈ రోమా గవర్నర్ పిలాతుకి యేసు ప్రభు తాలూకు ఇన్సిడెంట్ విషయాలు ఎవరు చెప్పుండాలండి? యూదా గారే చెప్పిండు. మత నాయకులు చెప్పుండాలి. ఈ ప్రధాన యాజకులు ఉన్నారు కదా! అధికారులు, మత సంబంధమైన అధికారులు ఉన్నారు కదా! సన్‌హెడ్రిక్ మహాసభ వాళ్ళు చెప్పుండాలి. ఇది మనం ఎలా కనుక్కోగలమనంటే, ఒకసారి 23వ అధ్యాయము లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం చూద్దాం. 13, 14 వచనాలు. అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు నిన్నటి దినాన్న ఒక సహోదరిమణి నోట్స్ ఎవరైనా రాసుకొనుంటే మీరు తెలియపరచండి అని మాట్లాడినప్పుడు జవాబుగా మనకేమొచ్చిందంటే ఆడియో రికార్డింగ్ చేసింది పంపిస్తాము అన్నటువంటి మాటలు వినపడ్డాయి. అంటే మరి నిజంగా మీరు రాసారో లేదో నాకైతే తెలీదు గానీ, రాసుకోండి 100% నోట్ చేసుకొని చదువొచ్చిన ప్రతి ఒక్కరు చాలా అవసరం. ఇప్పటికీ ఒక మాస్టర్‌గా ఉన్నటువంటి నేను గూడా ప్రతీది గూడా పిన్ టు పిన్ నీట్‌గా రాసుకొని కనెక్షన్స్ పెట్టుకొని నోట్స్ ఒకటి మెయింటైన్ చేస్తున్న స్లిప్పుల్లాగా ఎవరు పెట్టుకోకండి. అది అవసరం. వేరే వాళ్ళకి చెప్పడానికి కోసం గూడా గాదు. మనకు ముందు రీకాల్ చేసుకోగలిగినటువంటి, నెమరేసుకోగలిగినటువంటి పరిస్థితి మనకుండాలి. ప్రతిసారి గంటల తరబడి సందేశాన్ని చూడడానికి అవకాశం, ఆ సమయం లేకపోవచ్చు. సో, రాసిన దాన్ని చూసినప్పుడన్నా ఏంటి అనేది మనకు అర్థమయ్యే విధంగా రాసుకోవాలి. రాయటం గూడా ఒక స్కిల్. నెక్స్ట్ టైమ్ ఎవరన్నా చెప్పేటప్పుడు, అడిగేటప్పుడు టాపిక్‌లో పడి పరిస్థితుల మధ్య టాపిక్ మీద కాన్సంట్రేట్ చేయాలని రెఫరెన్స్‌లు రాసుకోకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు. లేదు కొంచెం స్పీడ్ పోవటాన్ని బట్టో, లేకపోతే ఆహ్, వెంటనే ఒక విషయం నుంచి మరో విషయానికి కనెక్ట్ అవ్వటాన్ని బట్టో మిస్ అయిపోయుండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయండి. ముందు నుంచి చెప్పుండొచ్చు, రాసుకొనుండొచ్చు మీరు గూడా. ఎవరైనా అడిగినప్పుడు సాధ్యమైనంత వరకు రెఫరెన్స్‌లు ఖచ్చితంగా ఆర్డర్ వైస్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వీలైతే ఎవరు అడగకపోయినా గూడా రెఫరెన్స్‌లు ఎవరైతే లీడ్ చేస్తున్నారో ముఖ్యంగా, లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు దయచేసి రెఫరెన్సెస్ రాసుకోండి అని చెప్పేసి వాళ్ళే 10 మందికి చెప్పటం అనేది చేయటం వల్ల ఆల్రెడీ రాసుకున్నోళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రాసుకోనీకుండా మిస్ అయిపోయినటువంటి అక్కడక్కడ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ రీజాయిన్ చేసుకోవచ్చు. అసలే రాసుకున్నోళ్ళు రాసుకోవచ్చు. సో, ఇలాంటి అవకాశం కూడా ఉంటుంది. దీని గురించి కూడా మీరు కాన్సంట్రేట్ చేయండి. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును లూకాసు వార్తలో వీళ్ళు చెప్పినటువంటి విషయం చూద్దాం. 23వ అధ్యాయం లూకాసు వార్త. మత్తయి సువార్త చదివారక్క మీరు? లూకాసు వార్త 23వ అధ్యాయం 13, 14 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 13, 14 వచనాలు. అంతటా పిలాతు ప్రధాన యాజకులను
ప్రజలందరినీ పిలిచి ప్రజలను పిలిచి ప్రజలు తిరగబడునట్టు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, ఏ రోజునకు కూడా కనబడలేదు. అంటే ఇక్కడ ఏమని నేరం మోపి తీసుకొచ్చారటండి? మనుషులందరూ ప్రజలను తిరగబడుతున్నారు. తిరగబడినట్టు చేయుచున్నారు. ఎవరి మీద తిరగబడుతున్నట్టు? రోమా రోమా ప్రభుత్వం మీద. ఎందుకంటే ప్రభుత్వ అధికారి దగ్గరికి గది తీసుకొని వచ్చింది. రోమా ప్రభుత్వ అధికారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మరి అధికారికి కోపం రావాలి, అధికారి సీరియస్ గా తీసుకోవాలి, ఇష్యూని శిక్షించాలి అంటే సో వాళ్ళ అధికారానికి వాళ్ళ ప్రభుత్వానికి గండిపడే విధంగా, నష్టం వచ్చే విధంగా, డ్యామేజ్ అయ్యే విధంగా కూడా ఏదో ఒక కార్యక్రమం చేసి ఉండాలి. ప్రజలను తిరుగుబాటు చేసి, అంటే యేసు ప్రభు ఒక విప్లవకారుడు, యేసు ప్రభు ఒక తిరుగుబాటుదారుడు, ఒక ఏమంటారు సంఘ విద్రోహ శక్తి అన్నటువంటి రీతిగా చిత్రీకరిస్తూ తీసుకురావటం జరిగిందనమాట. ఇంకా చెప్పాలంటే ఎస్పెషల్లీ క్లారిటీగా వీళ్ళు మోపిన నేరారోపణలు ఏవేవి ఉన్నాయని అంటే ఒకసారి చూద్దామండి. ఏ నేరారోపణలు చేశారో 2వ వచనం నుండి చూద్దాం. ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయంలో 2వ వచనం నుండి 3 నేరారోపణలు చేశారు. ఈ వచనం చదివిన తర్వాత ఈ 3 నేరారోపణలు మనకు అర్థం కావాలి. 2వ ఇతడు నా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియద్దనియు తానే క్రీస్తుననే ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఇక్కడ 3 విషయాలు యేసు ప్రభు విషయమై నేరం మోపటానికి సిద్ధపడ్డారు. ఏమిటండి ఆ 3 విషయాలు? జనములను తిరగబడ ప్రేరేపించుచున్నాడని ఒకటి, కైసరునకు పన్నియద్దని ఒకటి, నేనే రాజును అని చెప్పడం ఒకటి. ఇక్కడ చూడండి, అసలు ఈ 3 ఆరోపణలు కూడానండి చాలా చాలా స్ట్రాంగెస్ట్ విరుద్ధమైనటువంటి ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉండేటటువంటి పరిస్థితి. తిరుగుబాటుదారుని ఎవరు ఇష్టపడతారండి? మన ఇంట్లో ఎవరైనా మనకు తిరుగుబాటు చేశారు మన మీద, మనకి ఇష్టపడతామండి మనం? అమ్మ మీదో, నాన్న మీదో, లేకపోతే పెద్దల మీదో, ఎవరి మీదో, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, పని చేస్తున్న చోట కానీ తిరుగుబడేటట్టు చేస్తున్నాడు, తిరగబడేటట్టు అందరినీ చేస్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 పనులు. ఒకటి తిరుగుబాటు చేయటం ఒకటే కాదు, తిరగబడుతూ 10 మందిని తిరగబడ ప్రేరేపించటం, ఇది ఇంకా పెద్ద సమస్య కదా. ఒక్కడే తిరుగుబాటు చేస్తే అని చేయటం సులభమైన పని, కానీ మందనంతా కూడా మార్చేసుకున్న పరిస్థితులు ఉంటాయి, ఇంకా చాలా డేంజరస్ విషయం. ఇది చాలా తీక్షణమైంది. అందుకే మనం చాలా తిరుగుబాటు చేసే వాళ్ళని ఒక కన్నేసి ఉంచుతాము. సాధ్యమైనంత వరకు వాళ్ళని అవాయిడ్ చేయటానికి, దూరం పెట్టడానికి, లేదా వాళ్ళని శిక్షించటానికి, వాళ్ళకి అవకాశం లేకుండా మనం దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇదొక తీక్షణమైన నేరం. రెండవది, సీజర్ చక్రవర్తికి పన్ను ఇవ్వవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం అనేది పనిచేసే రన్ అయ్యేదంతా కూడా పన్నుల మీద. ట్యాక్స్ విధానాలు ఈ మధ్యకాలంలో ఇది వచ్చింది, ఇది జిఎస్టి అనేది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని. ఈ జిఎస్టి ఎంత దారుణం అంటేనండి, ఎస్పెషల్లీ వాహనాలు, మనకు 2 వీలర్స్ 4 వీలర్స్ వాహనాలు విషయాల్లో ఆన్ రోడ్ కాస్ట్ అనేది 10 లక్షల రూపాయలు ఉంటే ఒక వాహనానికి, అది బేసిక్ ప్రైస్ అంటారు దాన్ని, వెహికల్ ప్రైస్ అనేది 10 లక్షలు ఉంటే ఆన్ రోడ్కు రావడానికి మరొక 10 లక్షలు ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందంట. ఈ 10 లక్షలన్నీ కూడా ఎస్పెషల్లీ దాంట్లో ఆ 10 లక్షల్లో దాదాపు 4 లక్షల వరకు జిఎస్టి స్టేట్ కింద, సెంట్రల్ కింద అని వెళ్తున్నట్టు. ఇలా పన్నులు
చాలా చాలా దారుణంగా వసూలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వంకి ఆయువు పట్టు లాంటిది అదే ప్రతి వస్తువు మీద ప్రతి దాని మీద వాళ్ళు టాక్స్ ఈవెన్ హోటల్‌కెళ్ళి భోజనం చేసినా టాక్స్ ఉంటుంది. టాక్స్‌ల మీద ప్రభుత్వం రన్ అవుతూ ఉంటది. అట్టాంటి టాక్స్‌లే కట్టొద్దు అన్నటువంటి రీతిగా ఆయన ప్రేరేపించాలంటే చాలా తీక్షణంగా ఉంటది. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి కడుపు కొడితేనే కడుపు మీద కొట్టొద్దంటారు. ఇది ప్రభుత్వం కడుపుకే కొట్టడం డైరెక్ట్‌గా. ఇంత లక్షల మందికి, కోట్ల మందికి ప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రభుత్వము యొక్క ఈ పునాదుల మీద కొట్టడం అని అర్థం. పన్నియ్యొద్దన్నటువంటి పరిస్థితి తీసుకొనొస్తే. అలాగే లాస్ట్‌లో మూడోదుంది అది ఇంకా తీక్షణమైంది. అదేంటంటే రాజు అని చెప్పుకుంటున్నాడు. ఆల్రెడీ రోమా ప్రభుత్వానికి రాజు ఉన్నాడా లేదా? ఉన్నాడు. రాజున్నాడు. రాజు కింద 4 భూభాగాలుగా విభాగించబడింది రోమా ప్రభుత్వం. 4 ప్లేసెస్‌కి నలుగురు అధికారులుగా వర్క్ చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఈ అధికారులన్నిటిని కూడా రోమా ప్రభుత్వ సార్వభౌమాధికారం వాళ్ళకు విభాగిస్తే, ఇప్పుడు ఇతను వచ్చి నేను రాజునని చెప్పుకుంటున్నాడు అని అనగానే నిజంగానండి ఒక రాజు ఉండగా ఈ హేరోదు రాజు ఉండగానే పుట్టాడు రాజు, యూదులకు రాజు పుట్టాడనగానే ఎంత కోపం తెచ్చుకున్నాడు హేరోదు రాజు. కారణం రెండేళ్ల తెలుసు కదా! యేసుప్రభుల వారు పుట్టిన సమయంలో. ఎంతవరకు ఆయన సీరియస్ అయిపోయాడనంటే, పుట్టినది మొదలుకొని 2 ఏళ్ల లోపు మగ పిల్లలందరిని, యూదుల్లో ఉన్న మగ బిడ్డలందరినీ చంపించేశాడు. అంటే నేనుండగా వీడెవడు రాజు అని. అంత తీక్షణమైనటువంటి కోపం ఆ రాజు విషయంలో ఎవడన్నా నిలబడితే. ఎందుకంటే రాజు రాగలిగితే, యువరాజు రాగలిగితే నా అంతఃపురంలో నుంచి, నా గర్భవాసంలో నుంచి పుట్టాలి. వీడెవడు మరి మధ్యలో? కాబట్టి ఈ 3 తీక్షణమైనటువంటి నేరాలు యేసుప్రభు మీద మోపి తీసుకొనొచ్చాడు. అందుకే వీటన్నిట్లలో సీరియస్‌గా ఉండేటటువంటిది టాప్‌లో ఉండేటటువంటి పరిస్థితి ఏది అనంటే, ప్రాబ్లమ్ ఏదంటే, యూదుల రాజు నీవేనా? అని అడగడం. అని ఆ విషయం. అందుకే వచ్చి రాగానే ఏ క్వెషన్ అడిగాడు? యేసుప్రభుల వారిని. యూదుల రాజు నీవేనా అని అడిగాడు. ఎందుకనంటే ప్రజలను తిరగబడ ప్రేరేపించటం కంటే, కైసరుకు పనియొద్దని చెప్పటము కంటే, మరింత తీక్షణమైంది యేసుప్రభుల వారు తానే ఒక రాజునని చెప్పుకోవటం. అందుకే ఆ ప్రశ్నే డైరెక్ట్‌గా అడగటం జరిగింది. ఓకే. ఇది అడిగిన సమయంలో యేసుప్రభుల వారు ఊరికే ఉండలేదండి. ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఒక క్వెషన్ అడిగాడు పిలాతుని. చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం. 12వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. యేసుప్రభుల వారు ఈ మాటలను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నము చేసెను గాని యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నాడే అని కేకలు వేసిరి. చూడండి, ఇక్కడ పిలాతు పై వచనాల్లో 10వ వచనం అక్కడైతే నిన్ను నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీవెరుగవా అని ఆయన అడిగితే యేసుప్రభుల వారు అంటున్నారు, పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఊరుకోండ్ల యేసుప్రభుల వారు. నిన్ను విడుదల చేయటానికి నాకు అధికారం ఉంది, నిన్ను చంపేయటానికి కూడా నాకు అధికారం ఉంది. అందుకే నా దగ్గర తీసుకొచ్చారు వీళ్ళంతా. వాళ్ళకి లేదు అధికారం, నాకుంది. జాగ్రత్త, మాట్లాడు. సైలెంట్‌గా ఉన్నావంటే ఎవరనుకుంటావు నన్ను అన్న రీతిగా మాట్లాడితే యేసుప్రభుల వారు సున్నితంగా దాన్ని తిరస్కరించారు. అసలు నీకిచ్చింది ఎవరయ్యా పవర్స్? పైనుండి అనగానే హేరోదు అనుకున్నటువంటి పిలాతు అనుకున్న విధానం వేరే ఉండొచ్చు. ఎందుకంటే సీజర్ చక్రవర్తి ఉన్నాడు కదా, ఆ చక్రవర్తి కదా మాకు ఇచ్చింది ఈ పవర్స్ అన్ని, కాబట్టి నిజమే కదా అని అనుకున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు యేసుప్రభు. ఒక నోరు తెరిచి మాట్లాడినా కూడా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు, ధర్మబద్ధంగానే న్యాయబద్ధంగానే మాట్లాడుతున్నాడు. ఎక్కడా కూడా అక్కడ తేడా లేదు.
అందుకే ఈ మాటలు విన్న తర్వాత విడుదల చేయటానికి యేసు ప్రభులు వారిని యత్నం చేశారు, కానీ మళ్ళీ యూదులు అడ్డుపడ్డారు. ముఖ్యంగా యూద నాయకులు అడ్డుపడ్డారు. ఏమనంటే, ఇతన్ని విడుదల చేస్తే నువ్వు కైసరుకు స్నేహితుడు కాదు, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, యేసు ప్రభుల వారిని ఏ రీతిగానైనా మట్టు పెట్టించాలన్నటువంటి కంకణం కట్టుకొని బతుకుతున్నారు వాళ్ళు. అందుకే రోమా గవర్నరు పిలాతు యేసు ప్రభుల వారి యొక్క, ఎందుకంటే ఎంతో మందిని వాళ్ళు విచారణ చేస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు నేరగాళ్ళు వాళ్ళు ఏ విధంగా రెక్లెస్ గా ఉంటారు, ఎంత ఫెరోషియస్ గా ఉంటారు, ఎంత కన్నింగ్ నేచర్ తో ఉంటారు, ఇవన్నీ చాలా మంది చూస్తుంటారు. కానీ యేసు ప్రభుని చూస్తే అసలు వాళ్ళలో ఎవరితో పోల్చడానికి వీలే లేని విధంగా ఉన్నాడు. అందుకే విడుదల చేయాలనుకుంటే అప్పుడు కూడా అరే అధికారే మరణదండన విధించి అధికారం కలిగినటువంటి అధికారే ఇతని దగ్గర మనం ఎట్లా మాట్లాడాలనేది కూడా ఆలోచన చేయలేదండి వీళ్ళు యూద నాయకులు. ఏమనుకున్నావు నువ్వు? సీజర్ చక్రవర్తికే స్నేహితుడు కాదు, చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడతావు నువ్వు. ఏమని చెప్పుకున్నాడు అనుకున్నావు ఈ మనిషి? నేను రాజునని చెప్పుకున్నాడు. రాజునని చెప్పుకునే ప్రతి వాడుకు సీజర్ చక్రవర్తికి విరోధంగా మాట్లాడుచున్న వాళ్ళని కేకలు వేశారు. ఏమండి, ఇలా గట్టిగా పట్టి ఆయన దగ్గరికి తీసుకురావడం జరిగింది. యేసు ప్రభువుని తీసుకురావడానికి ముందు ఏదో అన్ని నేరారోపణలు చేసి ఊది పంపించేశారు. మళ్ళీ ఎంక్వైరీ చేస్తూ ఉండగా నేను విడుదల చేసేయాలి, ఏమి నేరం కనపడట్లేదు అని అన్నా కూడా వాళ్ళు వదిలిపెట్టలేదండి. అలాగే కయపకు సమాధానం ఇచ్చారు కదా, నువ్వు రాజువా అని అడిగిన ప్రశ్నను అన్నప్పుడు ఎస్ నీవన్నట్టే అన్నట్టు ఇక్కడ కూడా రోమా గవర్నర్ పిలాతు కూడా నువ్వు యూదుల రాజువా అని అన్నప్పుడు నీవన్నట్టే అని కూడా చెప్పాడు. ఆ మాటతో పాటు మరొక విషయం కూడా చెప్పాడు ఆయన. ఏమనన్నాడు? యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలోనే 19వ అధ్యాయం చూసాం కదా, 18వ అధ్యాయం చూద్దాం. 34వ వచనం. యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనులను ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవేమి చేసితివని అడగగా యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము యెహోవా సంబంధమైనది కాదనెను. చూడండి, గమనించండి. ఇక్కడ ముందు మాట అడిగాడు పిలాతు. అధికార మందిరంలో ప్రవేశించిన వెంటనే 33వ వచనంలో యూదుల రాజు నీవేనా అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రభు ఊరుకోలా. ఏమన్నాడు? ఇది నువ్వే అడుగుతున్నావా లేకపోతే నీకు ఎవడైనా ఉప్పదించాడా అని అడిగాడు యేసు ప్రభు. ఎందుకనంటే ఈ మాటలన్నీ ఎవరు చెప్పి ఉండాలి? రోమా గవర్నర్కి ఎవరు చెప్పి ఉండాలండి? ప్రధాన యాజకులు, ఈ పెద్దలు, యూదా మత నాయకులు చెప్పి ఉండాల్సినటువంటి పరిస్థితి. అందుకనే నీకు ఎవరన్నా చెప్తే అడుగుతున్నావా, నువ్వు స్వతహాగా ఎంక్వైరీ చేసి తెలుసుకొని అడుగుతున్నావా లేకపోతే నీకెవరన్నా చెప్పారా? అప్పుడుకి చాలా కోపం వచ్చింది రోమా గవర్నర్ పిలాతుకి. ఏమయ్యా, నేను ఏమన్నా యూదున్నా నాకు తెలియటానికి? యూదుల రాజు ఎవరు తెలుస్తుంది, నేను యూదుని కాదు కదా, నేను యూదేతరుని కదా, అన్యజనుడిని కదా, మీ సొంతోలే నిన్ను నాకు అప్పగించింది నీ సొంతోలే, ఎందుకు అప్పగించారు చెప్పుకో మరి నువ్వు అని అంటే, ఆయన నేను రాజునే అని చెప్తూ కూడా ఎట్టి రాజు కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు రాజులు ప్రపంచంలో చిన్న చిన్న సామంత రాజులు ఉన్నారు, మహామహా సామ్రాజ్యాలను భూభాగాలను పరిపాలించిన మహా చక్రవర్తులు ఉన్నారు, అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క రాజ్యం ఎలాంటిది అంటే ఈ లోక సంబంధమైనది కాదట. చిత్రం ఏంటంటే లోక సంబంధమైనది కాని రాజ్యము లోకములో స్థాపించబడుతుంది. ఎంత అద్భుతమైన విషయం గమనించండి. అది లోక సంబంధమైన రాజ్యం కాదు, కానీ స్థాపించబడేది ఎక్కడ? ఈ లోకంలోనే.
ఈ లోక సంబంధమైనది కాని రాజ్యం ఈ లోకంలోనే ఉన్నది. ఈ లోకము నుండి వేరైన జనాలు ఎక్కడ ఉండాలి మళ్ళీ? మనం. లోకము నుండి వేరే రక్షణ పొందండి అన్నాడు కదండి. ఆ లోకం నుండి వేరైన వాళ్ళు కూడా ఎక్కడ బ్రతకాలి? లోకంలోనే బతకాలి. లోకంలోనే బ్రతకాలి. చాలా ప్రత్యేకమైనటువంటిది యేసు ప్రభు రాజ్యం గాని, ఆయన రాజరికం గాని. అలాగే ఎందుకంటే రాజు అంటే ఎంత ఏ రీతిగా దర్పం కలిగి ఉండాలో, దాస జనాలను కలిగి ఉండాలో మనకు తెలుసు. ఎంత సంపాదించుకోవాలో. ఆయనకు తలవాల్చుకున్నట్టు ఆయనకు కొనుటకైనను చోటు లేని రాజు ఆయన. మీకు అర్థమవుతుందా? అలాగే శిష్యులకు రాజ్యంలో చేర్చబడినటువంటి వ్యక్తులకు కాళ్ళు కడిగిన రాజు ఆయన. కత్తులు గొదియలతో రక్తపాతాలతో సంబంధం లేకుండా తానే ప్రాణమిచ్చి రాజ్యమును కొన్న రాజు ఆయన. ఈ లోక సంబంధమైన రాజు కాదు. ఆ విషయం వీళ్ళకి అర్థం కాలేదు గనుక ఏమని అనుకుంటున్నారు అని ఆలోచన చేస్తే ఏదో రాబోయే రాజు సమరయోధుడుగా వస్తాడు, ఎందుకంటే మెస్సియా వస్తాడు అన్నటువంటి విషయాలు మనల్ని విమోచిస్తాడు. ఈ పస్కా పండుగ సమయంలోనైనా ఆ రోజు మోషే గారి లాగా, ఎందుకంటే మోషే వంటి ప్రవక్త ఒక ఆయన వస్తాడు అన్నటువంటి విషయం తెలుసు కదా. మోషే గారు కత్తి పట్టారు, కథన రంగంలో దూకారు, అనేకులను శత్రువులను దుడుమాడాడు, సొంత ప్రజలను కాపాడుకున్నాడు. అలాంటి నాయకుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇశ్రాయేలీలంతా, యూదులంతా. కానీ యేసు ప్రభుల వారు ఏ రీతిగా రాబోతున్నాడు అన్నటువంటి విషయం వాళ్ళకి అర్థం కాలేదు. లోక సంబంధమైనటువంటి రాజుగా వస్తాడు అనుకున్నారు, కాదు. అక్కడే మిస్ఫైర్ జరిగింది. సో ఇది జరిగింది. 12వ వచనం మళ్ళీ ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 12వ వచనంకి వద్దాం. 12వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 12వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకు ఇవ్వలేదంటారు? మన ప్రశ్న అర్థమైంది కదండి. ప్రత్యుత్తరం ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు యేసు ప్రభుల వారు? వాళ్ళు కావాలనే అప్పచెప్తున్నారు కదా, కావాలనే అప్పచెప్తున్నారు, అందుకని ఇవ్వలేదు ఆన్సర్. ఇంకా సమాధానం ఇస్తే అక్కడ ఆయనకు శిక్ష పడకుండా పోతుంది. అది మెయిన్. వాళ్ళు ఏవేవో చెప్పటం కాదండి. ముఖ్యంగా ప్రభుల వారు సమాధానం చెప్పలేక కాదు, ఎందుకంటే అసలు ఆయనే దేవుడికి మానవులమైన మనందరికీ మధ్య సమాధానం. ఆయన పేరే సమాధానం అండి. ఆయనే మనకు సమాధానమై ఉండి అని రాయబడింది. ఆయనకు సమాధానం చెప్పడం రాకపోవటం అంటే. కానీ తండ్రి ఇచ్చిన గిన్నెలోనిది అది తాగాలి. వాళ్ళు ఎవరో నేరాలు మోపుతున్నారు, లేకపోతే ఇన్ని చెప్తున్నారు అనే దానికంటే ముఖ్యంగా అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి సిద్ధపరిచి, తండ్రి సంకల్పించి చేసినటువంటి దాన్ని, ఈ జగత్తు పునాది వేయక మునిపే యేసు ప్రభుల వారు నియమించబడ్డాడట. దేని కొరకు అంటే బలి అగుట కొరకు. కనుక ఆయన నేరాలు మోపినప్పుడు మౌనంగా ఉండాలి. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు ఉండాలి అనేటటువంటిది ఆయనకు తెలుసు కనుక ఆయన సైలెంట్ అయిపోయాడు. 13వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. 13వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 13వ వచనం చదవండి. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. ఎన్ని నేరాలు మోపుతున్నారయ్యా నీ మీద? ఎన్ని నేరాలు మోపుతున్నారు, ఎన్నెన్నో చెప్తున్నారు కదా నీ మీద. నిజంగా అసలు బయటికి రాకుండా నువ్వు లోపలనే అంత మొత్తం మరణదండన విధించే విధంగానే వీళ్ళందరూ ఉచ్చు బిగించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఎన్నో నేరాలు నీ మీద మోపుతున్నారు.
అని అన్నప్పుడు కూడా యేసు ప్రభుల వారు ఏం చేయలేదటండి? ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. కాబట్టి యేసు ప్రభుల వారి విషయమై ఏమైపోయారంటే ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఎందుకంటే ఆశ్చర్యకరుడు కదా యేసు ప్రభుల వారు. బేసికలీ ఒక నేరం మోపబడినటువంటి వ్యక్తిని అధిపతి దగ్గర తీసుకుని వస్తే కుయ్యో మొర్రో అని మొత్తుకుంటాడు అతను. ఇంకా నేను ఏ నేరం చేయలేదండి, వీళ్ళు నా మీద కక్ష కట్టారండి, వాళ్ళ మీద పాత కక్షలు ఉన్నాయండి, నన్ను అపార్థం చేసుకున్నారండి, లేదంటే వాళ్ళ కళ్ళు మోసం చేసాయండి, నేను నిర్దోషినని గట్టిగా చెప్పుకుంటారండి. గట్టిగా చెప్పుకుంటారు. అసలు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రోమా గవర్నర్ దగ్గర మాత్రమే కాదు యేసు ప్రభుల వారు సైలెంట్ గా ఉండింది. ఒకసారి ముందు రోమా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్తే పిలాత్ దగ్గరికి ఆ విచారణ చేస్తూ ఉండగా వాళ్ళు ఈ ప్రజల నాయకులు ఉన్నారు కదండి, మత నాయకులు, వాళ్ళు ఒక మాట చెప్తారండి రోమా గవర్నర్కి. ఆ మాట చెప్పగానే అతను క్యాచ్ చేస్తాడు పిలాతు. అంతకు వీళ్ళు ఏం చెప్పారు, ఈయన ఏం క్యాచ్ చేశాడు? 23వ అధ్యాయం లూకాసు వార్త 5వ వచనం. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాటలు విని చూడండి అమ్మా, ఇక్కడ ప్రధాన యాజకులను జన సమూహాలని ముందు పిలాతు అడిగాడు, ఈ మనుషుని యందు నాకు ఏ నేరం కనబడలేదు అని అంటే వారు అంటున్నారు, నేరం కనపడలేదా? ఏంటి ఆ మాట్లాడుతున్నావు నువ్వు? ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదయ దేశం అంతా ఉపదేశిస్తూ ఉన్నాడు. ఈ ఉపదేశాల్లో ప్రజలను రేపడం చేస్తున్నాడు. అతడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపదేశాలు ఇస్తూ దేశాలని మొత్తం అన్ని ప్రదేశాలని రోమా సామ్రాజ్యాన్ని అంతటిని కూడా అతలకుతలం చేస్తున్నాడు. అతని దగ్గర ఏ నేరం కనపడలేదు అంటావా అని అనగాని వెంటనే అన్నటువంటి మాట ఏంటి? అతను 6వ వచనం చూడండి. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉన్నాడు. ఎందుకంటే 4 భూభాగాలు పరిపాలించడానికి 4కి అప్పగించినా కూడా పస్కా పండుగ సమయంలో ఈ భూభాగాల అధిపతులందరూ కూడా అక్కడికి రావాలి. ఎందుకనంటే భూమి మీద నలుచెరుగుల నుంచి పస్కా పండుగను ఆచరించడానికి యూదులందరూ వస్తారు. సో అక్కడ ఏ రకమైనటువంటి ఆ తిరుగుబాటు రావటానికైనా అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూదులను బానిసలుగా చేసుకున్నారు కదా రోమీలు. కాబట్టి బానిసలందరూ ఒక చోట వచ్చి చేరుతున్నటువంటి ప్రదేశంలో ఏమైనా జరగటానికి అవకాశం ఉంటుంది, అల్లర్లు జరగటానికి, తిరుగుబాటు జరగటానికి అవకాశం ఉంటుంది. కనుక అందరి అధికారులు వాళ్ళ యొక్క మొత్తం బెటాలియన్ అంతా కూడా అక్కడే ఉంటుంది. ఈ క్రమంలోనే గవర్నర్ పిలాతు అక్కడే ఉన్నాడు. రోమా గవర్నర్ పిలాతు ఈ యూదయ ప్రాంతానికి అధిపతి అయినటువంటి వ్యక్తి. అలాగే గలిలయకు అధిపతి అయినటువంటి హేరోదు కూడా అక్కడికే వచ్చాడు. సో వాళ్ళకందరికీ ఆ జుడిస్ట్రిక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక పరిపాలన పరిధి. మనకు తెలుసు కదా, ఇప్పుడు ఏదన్నా ఒక కేసు తీసుకెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ లో మనం కేసు నమోదు చేస్తే ఫస్ట్ వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి తెలుసండి? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరన్నా వెళ్ళొచ్చిన వాళ్ళు, చేసిన వాళ్ళు, ఎవరి కోసమైనా వెళ్ళిన వాళ్ళు, చేసిన వాళ్ళు, లేదంటే వెళ్ళకపోయినా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వీళ్ళు ఏ ఏరియా కిందికి వస్తారన్నమాట. ఫస్ట్ ఏ సర్కిల్, ఏ ఏరియాకు సంబంధించినటువంటి వ్యక్తులు. సార్ మేము పలానా ఏరియా వాళ్ళు అంటే, అమ్మా ఇది ఈ పరిధిలోకి రాదు, ఈ స్టేషన్ పరిధిలోకి రాదు, పలానా స్టేషన్కి వెళ్ళండి, ఈ 1 టౌన్ పరిధిలో ఇది లేదు, 2 టౌన్కి వెళ్ళండి, లేదా 2 టౌన్ పరిధిలో ఇది లేదు, 1 టౌన్కి వెళ్ళండి అని ఇలా కొన్ని ఏరియాలు చెప్తూ ఉంటారు. సో అలాగా మరి గలిలయుడా ఇతడు? అంటే గలిలయ దేశము మొదలుకొని అంటే మొదలైంది గలిలయలో అంటే ఈయన కూడా గలిలయుడే అయి ఉండాలి. అధికారులు కదండి, ఎన్నో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ విదితమే. అర్థమైపోయింది, ఈ హింటును బట్టి అర్థమైపోయింది ఇక్కడ గలిలయుడు. కాబట్టి ఈ గలిలయకు చతుర్థాధిపతి ఎవరంటే హేరోదు. ఈ హేరోదు ఎవరు అనుకుంటున్నారు? బాప్తీసు వచ్చి యోహాను గారి తల కొట్టించాడే
తన అన్న భార్యను హేరోదిని ఉంచుకున్నాడే, ఆ హేరోది ఇతడు. అతని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు హేరోదు చూడండి ఏం జరిగిందో. 8వ వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనంలో, హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించాడు. ఎందుకంటే ఆయన్ను కూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనానో ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయన్ను చూడగోరును. ఇప్పుడు గొప్పోళ్ళుగా ఉండటం వల్ల ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటేనండి, వాళ్ళకు ఆ, ఏదో ఆశలు ఉంటాయి. మానవ మాత్రలే కదండి, వాళ్ళు కూడా మనుషులే కదండి. మనలాగా ఉన్నటువంటి కోరికలే వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. కానీ వాళ్ళకున్న ఆ స్టార్డమ్ను బట్టి, ఆ స్టేటస్ను బట్టి అలాంటివి అంత ఈజీగా బయటికి వ్యక్తపరచలేరండి. ఇప్పుడు ఈయనకి ఏముందట, దేశాన్ని పరిపాలించే ఒక ప్రదేశానికి అధిపతిగా ఉన్నటువంటి ఆయనకి ఏముందట, యేసుప్రభు ఏదైనా సూచక్రియ చేయగా చూడడానికి నిరీక్షించి ఎదురు చూసి బహుకాలము నుండి అనుకుంటున్నారట. ఏదో ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అనేది మనకు తెలుసు, అది ఒకవైపే సుమా. కానీ ఒక పెద్దల స్థాయిలో, ఒక అధికారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కొన్ని తీరని కోరికలు, ఆశలు ఉండిపోతాయి. మనం అయితే ఏమనుకుంటాం అంటే దూరపు కొండలు నులుపు, అంతే కదా. ఒక ఒక అధికారి స్థానంలో ఉంటే మనం ఏమనుకుంటాం అంటే ఆయనకి ఏమండి అనుకుంటాం లేదా? ఆయనకి ఏమండి, ఆయనకున్న అధికారం ఏంటి, ఆయనకున్నటువంటి దర్పం ఏంటి, ఆయనకున్న శాలరీ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాసదాసి జనాలు ఏంటి, ఆయన అనుభవిస్తున్న లగ్జరీలు ఏంటి, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ అధికారి ఏమనుకుంటాడు తెలుసండి, ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు తెలుసండి, మీ పరిస్థితి చాలా బాగుంది, వాళ్ళు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు, ఇష్టం వచ్చింది తినొచ్చు, ఇష్టం వచ్చిన రీతిగా బతకచ్చు, వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేర్చుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. అందుకే చూడండి, అంటే మనకు ఆ అధికారపు దర్పం అదైతే చాలా బాగుంది అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఆ అది మనం చూడండి కదా, చూడని దాన్ని బాగుంటుంది అనుకోవటం సర్వసాధారణం. అలాగే అతను మనలాంటి పరిస్థితికి అలవాటు లేనటువంటి వ్యక్తి కనుక మన జీవితం బాగుంది అనుకుంటాం. ప్రపంచంలో 90% ప్రపంచం అంతా ఇక్కడే అయిపోతుందండి, మీకు తెలుసో తెలియదు. మనం ఎట్లా కనుకుంటాం అంటే, పలానోళ్ళ కుటుంబంలో అంత సజావుగా ఉంది, చక్కగా ఉంది, వాళ్ళు బాగున్నారు అని మనం అనుకుని బాగున్నోళ్ళం కూడా చెడిపోతాం. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఆ కుటుంబం వాళ్ళు ఏ కుటుంబం బాగుందని మనం అనుకుంటున్నామో ఆ కుటుంబం వాళ్ళు ఏమనుకుంటారంటే మన కుటుంబం బాగుంది అని అనుకుంటూ ఉంటారు. అంతే, దూరపు కొండ అంటారు. అంటే హేరోదు అయినంత మాత్రం చేత, చక్రవర్తి అయినంత మాత్రం చేత, అధిపతి అయినంత మాత్రం చేత అన్ని సగ్గగా ఉంటాయి, అన్ని నెరవేర్చుకుంటారు అనుకోవటం పొరపాటండి. ఎందుకంటే ఇతనికి ఏముందో అంటే బహుకాలము నుండి యేసుప్రభును చూడాలనుకున్నాడట. కానీ ఈ విషయం ప్రజల మధ్య చెప్తే, ఏంటిది, ఈయన అధికారం ఏంటి, ఈయన హోదా ఏంటి, ఈయన స్థాయి ఏంటి, అతన్ని చూడాలనుకుంటాడు ఏంటి యేసుప్రభుల వారిని? చిత్రంగా ఉంటది. ఇప్పుడు రాజు వచ్చి నేను శతకాలు తినాలనిపిస్తుంది అన్నాడు అనుకోండి, సభ దగ్గరికి వచ్చి ఎట్లుంటదండి? దరిద్రంగా ఉంటుంది కదా. కానీ నిజంగానే ఉంటది అది. అడగలేడు, ఎందుకంటే పంచభక్ష పరిమాణం అడుగుతాడేమో రాజు అని అనుకుంటూ ఉంటాడు. కానీ పచ్చి పులుసు కూడా తినాలని కోరుకుండొచ్చు, కానీ నాకు పచ్చి పులుసు తీసుకొచ్చి పెట్టండి అని అనలేరు కదా. అలా ఉంటాయి కొన్ని. అందుకే ఒక మనిషి మనసు తెలుసుకోవటం చాలా ప్రధానమైనటువంటి విషయం సుమ. రైట్, ఇక్కడ కూడా యేసుప్రభుల వారిని ఎంత కాలం నుంచి చూడాలనుకుంటున్నాడు, కానీ తన అధికారం ఉన్నా, తన అధికారి అయినా, ఆ శాసనాలు చేసే వాడే అయినా, మరణదండన విధించేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా తీరని కోరికలు ఉన్నాయి సుమ. కాబట్టి మనకే తీరటం లేదు కోరికలు, మనమే దరిద్రంగా ఉన్నాం అన్నటువంటి ఆలోచన మనం మానాలి. అది ఎవరికి మంచిది కాదు. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద గుర్తుపెట్టుకోండి, అసంతృప్తితో, ఏవో కొన్ని విషయాల్లో అసంతృప్తితో బతకాల్సిందే. ఎందుకంటే కడుపు నిండిన పరిస్థితి, అన్నీ మనకు దొరికిన పరిస్థితి ఉంటే మనం ఎవరికి అంత చిక్కడో దొరకదో దొరకదే. కాబట్టి దేవుడికి అన్ని బాగా తెలుసండి.
అందుకే దేవుడు మనకి ఏది ఇచ్చాడో అదే మనకు మహద్భాగ్యం అన్నటువంటి రీతిగా బతకాలి. చూడండి, ఒక చక్రవర్తికే ఎంతో కాలం నుంచి యేసుప్రభుని చూడాలనుకున్నాడంట, కానీ చూడలేకపోయాడు. పోనీ అదేమన్నా జరగందా? ఏమంటే అసాధ్యం అదేమన్నా? యేసుప్రభును హేరోదు రాజు చూడాలి అని అనుకోవటం, ఆయన యేసులో చేస్తున్న సూచక్రియలు చూడాలనుకోవటం అసాధ్యం అంటారా? పిల్లంపిచ్చే వస్తాడునా. ఏమన్నా దాంట్లో ఏముంది? పిలిపిస్తే వచ్చేస్తాడు. ఎవరక్కడ యేసుప్రభును బంధించి పట్టుకురండి అంటే అయిపోయేది. కానీ ఈ ప్రశ్న అడిగారు అనుకోండి, ఈ ఆశ చూపించాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది అంటే ఈయన కోరికేంట్రా బాబు, ఇట్లా అడుగుతున్నాడేంటి, ఇప్పుడు ఆయన ఎందుకు తీసుకురావాలి, అంత స్థాయి ఉన్నోడు కాదు కదా అనేటువంటి, అక్కడ ఢిల్లీ స్టేజ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు గల్లీ స్టేజ్ లాంటిది అనమాట. లోక సంబంధంగా ఆలోచన చేస్తే ప్రభువు కానీ ప్రభు దగ్గర ఉన్నోళ్ళు కానీ వాళ్ళు ఎవరండి? వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, హోదా ఉందా, పరపతి ఉందా? ఏముంది? ప్రజలు అమాయకులైనటువంటి స్వచ్ఛమైన మనసు కలిగిన ప్రజల ఫాలోయింగ్ మాత్రం ఉన్నారు. అంతగా మించి ఏముంది వాళ్ళ దగ్గర? మరి అట్లాంటి వ్యక్తిని కోరుకుంటున్నాడంటే ఏం పిచ్చి పట్టింది రాజకీయం ఆయన అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఒక చిన్న విషయం, చక్రవర్తి ఇప్పుడు ప్రపంచానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఎవరో తెలుసు కదండి మీకు? అమెరికా అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు వచ్చి కడపలో ఉన్నటువంటి పలానా చిన్న గ్రామంలో ఉన్నటువంటి చర్చి బిల్డింగ్ లోనికి నేను వచ్చి ఆరాధించాలి, అక్కడున్న సహవాసం చూడాలి, ఆ సేవకుడిని చూడాలనే కోరిక చెప్పాడు అనుకోండి, ఎట్లా ఉంటది? దరిద్రంగా ఉంటది. ఏది ఇది? ఈ ప్రపంచానికి ఒకటాయమానంగా ఉన్నటువంటి నీ రాజసీమ ఏంటి, నువ్వు వచ్చి ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లాలో అందులో ఒక మండలంలో ఒక చిన్న చర్చ్ బిల్డింగ్ లో ఉన్న సహవాసాన్ని, అక్కడ జరుగుతున్న కార్యాలు చూడాలనుకుంటాం ఏంటి నువ్వు? ఆయనకి ఏమన్నా మతి భ్రమించిందా అన్నటువంటి పరిస్థితికి వస్తారు. చాలా సంతోషపడ్డాడు. యేసు ప్రభు అనే మాట వినబడగానే ప్రాణం తెప్పలినట్టు అయిపోయింది హేరోదు రాజుకి. బహుకాలం నుండి యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. 9వ వచనం చూద్దాం. ఇప్పుడు ఆయన చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను, ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. రండి, అంటే రోమా గవర్నర్ పిలాతుకు జవాబు చెప్పలేదు. తర్వాత ఈ గలిలయ ప్రాంతానికి అధిపతి అయినటువంటి హేరోదుకు కూడా ఆన్సర్ చెప్పల. ఏమండి, ఇతను యోహాను తల కొట్టించిన వ్యక్తి అండి. యేసుప్రభుకు తెలుసా తెలియదు ఆ విషయం? తెలుసు, 100% తెలుసు. యోహాను గారు తల కొట్టించిన వ్యక్తి దగ్గర నేను ఉన్నాను, ఎన్నో ప్రశ్నలు ఆయన వేసినా నేను జవాబు చెప్పకపోతే నాకేం జరుగుతుందో అని కూడా తెలుసు యేసుప్రభు వారికి. అయినా మౌనం. నిజంగా యేసు ప్రభుల వారి మౌనం ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదం అయిపోయింది, లోకానికి అంతటికి ఘన దీవెనైపోయింది. అంత అద్భుతమైనటువంటి రీతిగా సంయమనం పాటించాడు ప్రభు. నిజంగా నేరగాడు, మోసగాడు, తిరుగుబాటుదారుడు అని ఇన్ని రకాలైన నేరాలు ఆ స్వచ్ఛమైనటువంటి వ్యక్తిత్వం మీద బురద జల్లిన పరిస్థితికి ఉన్న వాటన్నిటి తట్టుకొని జీవించింది ఎవరి కోసం అంటే మన కోసం. అమ్మ ఒక బిడ్డ ఈ లోకంలోనికి రావటానికి ఎన్నో పత్యాలు ఉంటుందండి. బొర్ల పడుకునే అలవాటు ఉన్నటువంటి తల్లి బొర్ర పడుకోలేదు. హార్డ్ ఫుడ్ బాగా, నాన్ వెజ్ బాగా తింటూ, మసాలాకు సంబంధించినటువంటి కారాలు అవన్నీ ఎక్కువ తింటున్న తల్లి ఎక్కువ తినలేదు. ఎందుకంటే అసలు ఆ గర్భసంచి బిడ్డ లోపల పెరిగే కొద్దీ ఏమవుతుందో తెలుసండి, ఆ జీర్ణాశయం ఉంటుంది చూసారా సంచి, ఆ సంచి చిన్నది అయిపోతూ ఉంటది. ఎందుకంటే అది పైకి తన్నుతూ పోతుందట బిడ్డ పిండం. అందుకే నెలలు దగ్గర పడే కొద్దీ అమ్మ తిని తక్కువ అయిపోతుంది, ఎందుకంటే దాని సైజే చిన్నదైపోతుంది. ఒకవైపు ఏమో బిడ్డ రక్తం కావాలి, ఎదిగే కొద్దీ మీకు విషయం తెలుసో తెలీదు, 7th month లో ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ కావాల్సినంత ఉంటుంది తల్లికి.
కానీ అది 8th మంత్ 9th మంత్కి వచ్చేసరికి సడన్ గా బాగా తగ్గిపోద్ది. ఎందుకు అంత తగ్గిపోయింది అప్పటిదాకా ఉండదంటే 7వ నెల వరకేనండి లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ ఫామ్ అయ్యేది. 8, 9 ఈ 2 నెలలట పూర్తిగా ఎదుగుదలేట. బిడ్డ ఎదుగుదలేట. ఎదుగుతున్నప్పుడు ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం కావాలి. ఆహారం దేని రూపంలో వెళ్ళిపోతుందంటే ఆ బ్లడ్ రూపంలో వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అసలు పిండానికి మొత్తం హోల్ అండ్ సోల్ కావాల్సింది ఏంటి? బ్లడ్డే. పిండం అంటే ఏంటి అర్థం అది? రక్తపు ముద్ద. రక్తపు గడ్డ. రక్తపు గడ్డ. ఆ రక్తాన్ని ఉపయోగించుకొని ఆ ప్రాణం అనేది పోసుకుంటూ ఉండటం జరుగుతుంది. అమ్మకు ఒకవైపు అది హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది. రక్తం తగ్గిపోతూ ఉంటుంది. తినాలంటే కుదరని పరిస్థితి ఉంటుంది. కొంతమంది నేను చూశానండి 9వ నెల పడ్డంత వరకు కూడా వేవిళ్ళు ఉంటాయండి. వాంతులు. వాంతి చేసుకొని తింటూ ఉంటుంది. వాంతులు చేసుకొని తింటూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఒక్క మనిషి భూమి మీదకి రావాలంటే ఇంత ప్రసవ వేదన ఒక తల్లికి అవసరమైతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనలాంటి ఆత్మీయమైనటువంటి బిడ్డలు దేవుడికి రావాలి అని అంటే యేసు ప్రభు పడిన ప్రసవ వేదన అది. ఆయన నోరు తెరిస్తే ఎవరి నోరులైనా మూయించగలడు. ఎవ్వరూ ఆయనకు శిక్ష విధించలేదు. చిన్న కొరడా దెబ్బ కూడా పడకుండా కాపాడుకోగలడు. కానీ మనం కాపాడబడాలి అని తను పణంగా పెట్టాడు ప్రాణం. ఈరోజు ఆయన్నే మనం ఆదర్శంగా తీసుకోవాలండి. మనం కూడా కొంతమంది మన ఈగోలను పక్కన పెట్టలేం. కొన్ని మనం సాధించుకోవాలంటే, కొన్ని కావాలంటే, కొన్ని పోగొట్టుకోవాలన్నట్టు. మన ఈగోలను పక్కన పెట్టలేం కొంతమంది. మంచి జరుగుతుందనంటే. ఇప్పుడు పరిస్థితులు బాగుంటాయి. మనం నేరం చేయకపోయినా, తప్పు చేయకపోయినా మనం తగ్గిపోవటం అనేది చేయటం వల్ల చాలా బాగుంటది అన్నప్పుడు ఏం చేస్తారండి చాలా మంది? ఏమంటారు? నేనే తప్పు చేయలేదు. నేనెందుకు తగ్గాలి? యేసుప్రభు వారు ఎలా అనుకోని ఉంటే మన పరిస్థితి ఏంటండి చెప్పండి? నేను ఏ పాపం చేశాను? మనం అంటాం కదా బల్ల పాట పాడేటప్పుడు ఏమంటాం? ఒక పాట ఉంది. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుడు కదా. సో ఈ పాటలు నొందినావా నా పాపములకిడ ఈ పాటలు నొందినావా. నిజంగా ఎన్ని పాటలు మహనీయుడి పాటలు. నేను అమ్మ పాటలు గుర్తించాను, మన ప్రభు పాటలు గుర్తించాలి. రేపు ఈ తరంలో ఉన్నటువంటి రాబోయేటటువంటి వారసుల కొరకు, రాబోయే ఆ తరపు తర్వాత వారసుల కొరకు కూడా మనం తగ్గాలి. నేరం చేయని వాడి పరిస్థితులున్నా, తప్పు చేయని పరిస్థితులున్నా అక్కడ ఒక మంచి జరుగుతుంది, మేలు జరుగుతుందంటే తగ్గటంలో తప్పే లేదు బిడ్డ. ప్రభుడు వారు అలాగే చేశారు. నేను ఈ విధంగా ఉండటం వల్ల, సైలెంట్ అయిపోవటం వల్ల ఈ లోక కళ్యాణం జరుగుతుందంటే నేను సైలెంట్ అయిపోవటమే కాదు, నేను ప్రాణార్పణంగా నా ప్రాణాన్ని సైతం ఇచ్చేస్తా అని ప్రిపేర్ అయిపోయాడు ప్రభు. నిజంగా అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ కనపడుతుంది ప్రభువులు. ఎందుకంటే బిడ్డలు అలా ఎదుగుతూ వస్తే అమ్మ అలా సింక్ అయిపోతూ వస్తుంది తెలుసా అండి. అమ్మల్ని గమనించండి, ఇంట్లో బిడ్డలు అలా ఎదుగుతూ వస్తే అమ్మ యొక్క అందం అలా తరిగిపోతూ ఉంటుందండి. ఎందుకంటే ఆ అందం, ఉన్నటువంటి ఆ బలం, ఆ శక్తి అన్నీ కూడా ఆ బిడ్డలకు పనిచేస్తుంటది అమ్మ. అందుకని స్వరూపము సొగసైన లేకపోయింది ప్రభువుకి అన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలా మనం ఎదుగుతూ ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభు అలా ఆ శిలువ మీద లోకాలను కలగజేసిన సృష్టికర్త అండి, శ్రీమంతుడండి ఆయన, ఉన్నవాడండి ఆయన. ఒంటి మీద బట్ట కూడా లేకుండా సిలువ వేసాడు. దానికి ప్రభు స్వతహాగా ఒప్పుకున్నాడు. లేకపోతే ఎవరండి వీళ్ళు యేసు ప్రభు మీద చేయటానికి? కాబట్టి సెల్ఫ్ సరెండర్ అయిపోయాడు తన వారి కోసం. మనం ఆయన కలిగి ఉన్నటువంటి వాళ్ళం మనం ఎంతవరకు ఈ విషయాల్లో సంయమనం పాటిస్తున్నాం, తగ్గించుకుంటున్నాం, వాంటెడ్గా సరెండర్ అయిపోతున్నాం కొన్ని పరిస్థితులు, కొన్ని అవమానాలకి. ఆలోచన చేయండి.
ఇది పిల్లరా ఈరోజు ధ్యానాంశం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.